ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్ ఫైనల్ డేన ఆస్ట్రేలియా ఘనంగా ముగించి 10 సంవత్సరాల తర్వాత బీజీటీని అయితే సొంతం చేసుకుంది. ఇదొక మరుపురాని సంఘటన చెప్పొచ్చు ఆస్ట్రేలియన్స్కి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంతగానో వెంటాడుతున్నటువంటి బీజీటీని గెలవలేకపోయారు. చాలా అన్ని రకాల ట్రోఫీలు అయితే గెలిచారు. వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. బట్ బీజీటీని అయితే సొంతం చేసుకోలేకపోయారు. ఈసారి గెలిచి అది కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంకా ఫైనల్ డే రోజున ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చూస్తే 6 వికెట్స్ కోల్పోయిన ఇండియా జస్ట్ 10 రన్స్ యాడ్ చేసేస్తే ఆల్అవుట్ అయిపోయింది. అండ్ ఇది బుమ్రా లేకపోవడం వల్ల ఒక ఈజీ టార్గెట్గా మారింది ఆస్ట్రేలియన్స్కి. వాళ్ళు 6 వికెట్స్ కోల్పోయి అయితే ఈజీగా టార్గెట్ని చేసి 3-1తో సిరీస్ని అయితే కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా అయితే బుమ్రా లేకపోవడం వల్ల ఇనీషియల్ బ్రేక్ త్రూస్ అనేవి రాలేకపోయాయి. బౌలర్స్ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ని అయితే భయపెట్టలేకపోయారు. సో ముఖ్యంగా చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ తన హైట్ వలన అయితే మంచి బౌన్స్ రాబట్టి మంచిగా 3 వికెట్లు అయితే తీశాడు. అండ్ సిరాజ్ కూడా కొంచెం బాగానే వేశాడు. బట్ మిగిలిన మెయిన్ ఎక్స్ ఫ్యాక్టర్ అయినటువంటి బుమ్రా లేకపోవడం వల్ల మిగిలిన బ్యాట్స్మెన్ ఈజీగా అయితే ఆడేశారనమాట. సో ట్రావిస్ హెడ్ ముఖ్యంగా అయితే ఆడాడు. అండ్ ఇండియా అయితే సిరీస్ని కోల్పోవాల్సి వచ్చింది. బట్ ఇండియాకి లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇదొక వెరీ లో పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎప్పుడు ఇండియా దారుణంగా ఓడిపోలేదు మొత్తం ఓవరాల్ సిరీస్లో. సో ఇది ఒక గుణపాఠంగా తీసుకొని నెక్స్ట్ బీజీటీ సైకిల్కి టీంని ఎలా రెడీ చేయాలనేది అయితే ఇండియన్ సెలెక్టర్స్ కానీ కోచ్ కానీ వాళ్ళు ఆలోచించాల్సిన సమయం ఇది. సో నెక్స్ట్ బీజీటీ సైకిల్కి ఎటువంటి ప్లేయర్స్ని తీసుకోవాలి, టెస్ట్ ఫార్మాట్ ప్లేయర్స్ని తీసుకురావాలా, రంజీలో బాగా ఆడుతున్న వాళ్ళని తీసుకోవాలా, కేవలం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ మీద తీసుకోకూడదని అయితే అర్థమైంది. ముఖ్యంగా ఈ సిరీస్లో చూస్తే కేఎల్ రాహుల్ కానీ, గిల్ కానీ, పంత్ కానీ ఒక 2-3 ఇన్నింగ్స్లు తప్ప అస్సలు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ రోహిత్ అండ్ కోహ్లీ కూడా అస్సలు దారుణంగా ఫెయిల్ అయ్యారనమాట. ఓవరాల్గా చూస్తే ఈ సిరీస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక మంచి ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రూపంలో అయితే మనకు దొరికాడు. బట్ బుమ్రా ఒక అద్భుతమైన లెజెండ్గా అయితే అవతరించారనమాట. అతను ఒక్కడ మాత్రమే అద్భుతంగా పర్ఫామ్ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ని అయితే సొంతం చేసుకున్నాడు. ఒక బుమ్రా మాత్రం ఏం చేయలేడు. ఎందుకంటే ఇది 11 మెంబర్స్ టీమ్ గేమ్ కాబట్టి ఈ మిగిలిన పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదర్ ప్లేయర్స్. అదైతే జరగలేదు. సో మిగిలిన ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, టెస్ట్ ప్లేయర్స్ రహానే, పుజారా లాంటి వాళ్ళని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అశ్విన్ అయితే రిటైర్, అతని ప్లేస్లో ఎవరు ఆ స్పిన్ బాధ్యతను తీసుకుంటారు. జడేజా కూడా మేబీ ఒక 1-2 ఇయర్స్ తర్వాత రిటైర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో సుందర్తో పాటు ఎవరు, అక్షర్ పటేలా లేకపోతే కుల్దీప్, చహల్ ఎవరిని తీసుకోవాలి? సో అదొక ప్రశ్నగా మారిందనమాట. ఇంకా ఫాస్ట్ బౌలింగ్లోకి వచ్చేసి బుమ్రాకి తోడుగా ఎవరు ఉండాలి? సో ఇప్పుడైతే సిరాజ్ అయితే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. బట్ ఈ సిరీస్లో అతను వికెట్స్ తీసినా కానీ అంత ఎఫెక్టివ్గా అయితే లేడు. ఎక్కువ రన్స్ అయితే ఇస్తున్నాడు. షమీని టెస్ట్ టీంలో జాయిన్ చేయాలి. అతను ఇంజరీ నుంచి బయటకు వచ్చాడు. బట్ అతను ఎలా పర్ఫామ్ చేస్తాడని నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్లో అయితే తెలుస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో ఎవరు మనకి నెక్స్ట్ చాయిస్? ప్రసిద్ధ్ కృష్ణనా, హర్షిత్ రాణానా, లేకపోతే ఇంకెవరైతే టెస్ట్ టీంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా దారుణంగా ఉంది. సో టాప్ ఆర్డర్లో టెస్ట్ ప్లేయర్స్ అయితే ఉండాలని నేను అనుకుంటున్నాను. పుజారా లాంటి వాళ్ళని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కువగా పేషెన్సీతో ఆడి మంచి స్కోర్ని రాబట్టే వాళ్ళు, లైక్ రంజీ ట్రోఫీస్లో అయితే చాలామంది చాలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళని అయితే కన్సిడర్ చేయట్లేదు. రీసెంట్గా చూస్తే శ్రేయాస్ అయ్యారు ఒక మంచి ఆప్షన్, నెంబర్ 3 లేదా 4 పొజిషన్కి. ఎందుకంటే అతను విజయ్ హజారే, దులీప్ ట్రోఫీలు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కెప్టెన్గా కూడా అన్ని ట్రోఫీలు గెలిచాడు. సో అతన్ని అయితే బీసీసీఐ సెలెక్టర్స్ అయితే కన్సిడరే చేయట్లేదు అసలు. ఓవరాల్గా ఇది ఒక మంచి ప్రాబ్లం అనమాట ఇండియాకి. సో ఎట్లాగా ప్లేయర్ని సెలెక్ట్ చేయాలనేది సో నా దృష్టిలో నెక్స్ట్ 2 months 3 months అయితే దాని గురించి బాగా చర్చించి లోకల్ ప్లేయర్స్ ఎవరున్నారు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు లాస్ట్ 2-3 ఇయర్స్లో రంజీ ట్రోఫీలో కానీ డొమెస్టిక్ ఫార్మాట్లో వాళ్ళని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఇది ఒక బ్యాడ్ డేస్ ఇండియన్ క్రికెట్ టీమ్కి. సో ఎలాగ దీని నుంచి మనం బయటపడాలి అండ్ ఎలాగ పైకి రావాలని ఆలోచించాల్సిన విషయం అనమాట. సో ఇది ఇవాళకి బీజీటీ ఫుల్ రివ్యూ. సో మీకు ఎలా అనిపించింది నాకు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేసి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.